భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరంగల్, హన్మకొండ, జనగామ, ములుగు, భూపాల్పల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో ప్రధాన రహదారులన్నీ గుంతలమయంగా మారాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని రహదారుల దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, భూపాలపల్లి, వరంగల్ జిల్లాలో పూర్తిగా రోడ్లన్నీ దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏటూరు నగరంలో కురిసిన భారీ వర్షాలకు ఒకవైపు గోదావరి వరద ఉధృతి, దాంతోపాటు వాగులు, వంకలన్నీ పూర్తిగా పొంగిపొరడంతో అక్కడ ప్రధాన రహదారి జాతీయ రహదారి 163 నెంబర్ ఉన్న రహదారులు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. దాంతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట, హన్మకొండ, వరంగల్ ఈ త్రినగరి పరిధిలో ఉన్న రోడ్లు కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. ప్రస్తుతం మనం ములుగు రోడ్డు సెంటర్లో ఉన్నాం. ఇక్కడ కూడా ప్రతిసారి చిన్నపాటి వర్షాలకి రోడ్లు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. తాత్కాలికంగా మరమ్మతులు చేసి రోడ్లను వదిలేస్తున్న అధికారులు వాటిని శాశ్వత పరిష్కారాలు చూపడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ములుగు రోడ్డుకి వెళ్లే ప్రధాన రహదారి పైన ఉన్నాం. ఇక్కడ ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తాత్కాలికంగా మరమ్మతులు చేయడం ద్వారా ఇక్కడ శాశ్వత పరిష్కారాలు చూపడం వదిలేసిన అధికారులు ఈ నిర్లక్ష్యం మూలంగా ఇక్కడ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ఈ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, నిన్న రాత్రి దంతాలపల్లి దగ్గర రోడ్డు గుంతను దాటించబోయి ఒక పెళ్లి బస్సు ఒక ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన నిన్న దంతాలపల్లిలో చోటు చేసుకుంది. ఈ రకంగా రోడ్లు ప్రధాన రహదారులన్నీ దెబ్బతినడం మూలంగా, అధికారులు నిర్లక్ష్యం వహించడం మూలంగా, తాత్కాలికంగా కూడా మరమ్మతులు చేపట్టకపోవడం మూలంగా చాలా చోట్ల కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. చాలా వరకు కూడా వాహనాలు బోల్తా పడ్డ సంఘటనలు పడ్డాయి. దాంతోపాటు ట్రాఫిక్ జామ్లో నిమిషాల కొద్దీ 10ల సంఖ్యలో వాహనాలు నిలుస్తున్న పరిస్థితి నిలుస్తుంది. ప్రస్తుతం మనం ములుగు రోడ్ జంక్షన్ దగ్గర ఇక్కడ చూడొచ్చు పరిస్థితి ఏ విధంగా ఉందో. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ గుంతల రోడ్డుపై నుంచి ప్రయాణం చేయడం. ఒకవైపు రెగ్యులర్గా ఇక్కడ నుంచి హైదరాబాద్ సైడ్, సిటీలో ఉన్న ప్రధాన హాస్పిటల్ సైడ్ అంబులెన్స్లో వివిధ రకాల రోగులను కూడా తరలిస్తున్నారు. కానీ అత్యవసర పరిస్థితులకు వెళ్ళే వాహనాలు కూడా తీవ్రంగా ఈ రోడ్లపైన చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలు మారడం, పాలకులు మారుతున్నారు, కానీ ఇక్కడ రహదారులు మాత్రం మారడం లేదని చెప్పేసి ఇక్కడ చాలా మంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రెగ్యులర్గా ఇక్కడి నుంచి కొన్ని వేల సంఖ్యలో వాహనాలు ఒకవైపు భూపాలపల్లి, మరోవైపు ములుగు సైడ్ కూడా ఇక్కడి నుంచి వాహనాలు వెళ్తుంటాయి. మరోవైపు నగరం నడుబొట్టున కూడా ఈ విధంగా పరిస్థితి ఉండడం చాలా మందిని విస్మయానికి గురి చేస్తుంది. అసలు వరంగల్ను ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నారు? ప్రధాన రహదారులు ఒకవైపు స్మార్ట్ సిటీ అంటున్నారు, మరోవైపు రోడ్ల పరిస్థితి ఇదేందని చెప్పేసి చాలామంది కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఒక రకంగా రహదారి అనేదానికి నరక దారి అని చెప్పి కూడా చెప్పేందుకు ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఒక వాహనదారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నగరం నడిబొడ్డున ఈ రహదారులు ఈ విధంగా ఉండడాన్ని ఏ విధంగా అనుకోవాలి? ఏమో మరి మాకైతే తెలియదు. ఓట్లేసి గెలిపించుకున్నాం, ఏం చేస్తారనేది మాత్రం ఎవరికి తెలియదు. రోడ్లు అయితే వర్షాల కారణంగా మొత్తానికి అయితే పోయింది. దాన్ని మన అధికారులు ఏమన్నా కొంచెం దృష్టిలో పెట్టుకొని బాగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం అంతే. ఇప్పుడు సిటీ నడిబొడ్డు ఇటు నుంచి మనం హన్మకొండ, కాజీపేట మరియు ఒకసారి ములుగు వెళ్ళే దారి కూడా ఇదే రహదారి. కొన్ని వేల సంఖ్యలో వాహనాలు ఇదే వైపు నుంచి వెళ్తుంటాయి. కానీ తాత్కాలికంగా మరమ్మతులు చేయాల్సిన అధికారులు కూడా నిర్లక్ష్యం వ్యవహరించడం చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. చాలా మందికి యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి. ఏం చెప్తారు? అది దానికి మనం ఏం చేయలేము, దానికి అధికారుల దృష్టిలో ఉండాలి అది. కానీ వాహనదారులు కూడా కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్తే మంచిది అంతే. మరొకరు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వీరు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి మనం ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. చాలా మంది కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటారు. సార్ చెప్పండి సార్, అసలు పరిస్థితి. గవర్నమెంట్ దగ్గర పైసలు లేవంటాడు, ఇట్లా పోయేటోళ్ళ దగ్గర ఎవరైనా పుణ్యాత్ములు ఇక్కడ నిలబడి ఓ 100-200 వసూలు చేసి ఓ 10,000 20,000 ఎత్తే రోడ్ అవుతుంది. దేవుళ్ళు అంతే, బలమే చేసుకోవాలి. ఇక అది సంగతి. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కదా సార్, ప్రభుత్వం చేయాల్సిన పని ఉంటుంది. ఎన్నుకునేంత వరకే మన ప్రమేయం, ఎన్నుకున్న తర్వాత వాళ్ళ ఇష్టం. మొత్తానికి ఇక్కడ ఈ రోడ్ల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఎవరికి వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని ప్రభుత్వం చేసేదాకా కాకుండా మనమే ఇనిషియేట్ తీసుకొని తలా కొన్ని డబ్బులు వేసుకొని కూడా మనం బాగా చేయించుకుంటే బాగుంటుందని చెప్పేసి కొంతమంది వాహనాలు కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా సంఖ్యలో 10ల సంఖ్యలో ఇక్కడ హన్మకొండ త్రినగర్ పరిధిలో రోడ్లు బాగా డ్యామేజ్ అయిన పరిస్థితి. దాంతోపాటు ఏజెన్సీ ప్రాంతం ఏటూరు నగరం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ చాలా జిల్లాల్లో కూడా రోడ్లు ఇదే పరిస్థితి. భారీ వరదలకు రోడ్లు కోతకు గురైతే మరొకసారి కూడా కొంతమంది కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వ్యవహరించడం, సరైన నాణ్యత లేకుండా రోడ్లు వేసి వదిలేయడం, దానికి సరైన ప్రణాళిక లేకపోవడం, సరైన విజన్ లేకపోవడం మూలంగా ఈ రోడ్లన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఈ విధంగా తయారయ్యాయి. మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని చెప్పేసి సామాన్యులు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపైన దృష్టి సారించి నగర ప్రధాన కూడల్లో
చాలా వరకు రోడ్లు కూడా అవసరమైతే తాత్కాలిక మరమ్మతు చేయాలి, లేకపోతే శాశ్వత పరిష్కారాలు కూడా చూపాలని చెప్పి కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము మెగనంటి వరంగల్.